వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. మీరు గనక మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అప్ టు ఫిఫ్త్ సెమ్ వచ్చేసరికి మా ఛానల్ మీతో తోడుగా ఉంటది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. ఈ వీడియో వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. దానికన్నా ముందు మీరు గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్ 5 యూనిట్స్ వీడియో అనేది ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియో అనేది చూసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే ఎళ్లి చూసుకోండి. యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఏ క్వెషన్ చదివితే అలాంటి మార్క్స్ వస్తాయని. నేను మీకు ఇక్కడ ఏఐ సబ్జెక్ట్ ఫస్ట్ యూనిట్ మొత్తం 5 క్వెషన్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 క్వెషన్స్ నుంచే మీకు 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ అనేవి వచ్చేసరికి అడుగుతారు. సో మీకు ఏఐ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు మీకు నోట్స్ ఉంటే ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. మీరు కాలేజ్‌లో ఇచ్చినట్టు అయితే ఉండదు. చాలా సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజెస్‌లో ఉంటది. మీరు మెటీరియల్స్‌లో అండ్ టెక్స్ట్ బుక్స్‌లో వచ్చేసరికి చాలా కాంప్లెక్స్‌గా ఉంటది టాపిక్స్ వచ్చేసరికి. కానీ మా నోట్స్‌లో వచ్చేసరికి అలాంటివి ఏంటి ఉండవు. చాలా సింపుల్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం విత్ ఎగ్జాంపుల్స్‌తో ఉంటది. సో మీకు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇట్స్ జస్ట్ ఫర్ 59 రూపీస్. అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉంది. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ అనేది చేయండి. సో మీకు యూనిట్ 1లో వచ్చేసరికి 5 క్వెషన్స్ అనేది నేను ఇచ్చాను. ఈ 5 క్వెషన్స్‌లో మీరు అట్‌లీస్ట్ నేను ఇచ్చిన ఫస్ట్ 4 క్వెషన్స్ అయినా చదివే విధంగా ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా అనేది స్కోర్ అనేది చేస్తారు. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఫస్ట్ క్వెషన్, డిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డిస్క్రైబ్ ది హిస్టరీ ఆఫ్ ఏఐ ఓవర్ డెకేడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటని చూసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ focused on creating missions and systems capable of performing tasks that typically require human intelligence. అంటే ఈ మిషన్స్ వచ్చేసరికి ఎలాంటి హ్యూమన్ చేసే టాస్క్ని చేయగలిగే కెపాసిటీ ఉన్నదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనం ఎలాగా మన డెసిషన్స్ తీసుకోగలం, రీజనింగ్ అనేది చేయగలం, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయొచ్చు అండ్ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్‌ని యూజ్ చేసుకొని మనం అప్డేట్ అనేది లెర్న్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఏఐ కూడా ఈ అన్ని టాస్క్స్ అనేది పెర్ఫార్మ్ అనేది చేస్తాది. ఇట్ సిమ్యులేట్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సిమ్యులేట్ అంటే ఇమిటేట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మెయిన్ గోల్ ఏంటంటే హ్యూమన్ లాగా థింక్, లెర్న్ అండ్ యాక్ట్ లైక్ హ్యూమన్స్‌ని. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మెయిన్ గోల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి 3 టైప్స్‌లో క్లాసిఫై అనేది అయింది. ఏంటంటే టైప్స్ ఆఫ్ ఏఐ వచ్చేసరికి నారో ఏఐ. నారో ఏఐ వచ్చేసరికి ఏఐ ఈస్ డిజైన్డ్ ఫర్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ టాస్క్. ఒక స్పెసిఫిక్ టాస్క్, ఒక డొమైన్ మీదే ఈ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయగలదు. దీనికన్నా బియాండ్ అనేది నారో ఏఐ అనేది ఆలోచించలేదు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మన గూగుల్ అసిస్టెంట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ లైక్ సిరి అండ్ కొన్ని ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్స్‌ని యూజ్ చేస్తారు కదా! అవి ఎగ్జాంపుల్స్ కింద రాసుకోవచ్చు. అండ్ చాలా వరకు మనం మాక్సిమం వచ్చేసరికి నారో ఏఐ వచ్చేసరికి మనం ఇన్ టుడేస్ లైఫ్ వి ఆర్ యూజింగ్ ఓన్లీ నారో ఏఐ. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ ఏఐ. దీన్నే మనం స్ట్రాంగ్ ఏఐ లేకపోతే ఏజీఐ అని కూడా అంటాము. ఇది వచ్చేసరికి ఎనీ ఇంటెలెక్చువల్ టాస్క్ అనేది లైక్ హ్యూమన్ అనేది చేయాలనుకుంటది. హ్యూమన్ చేసే ప్రతి పని చేయాలి అనుకుంటది. ఇది వచ్చేసరికి స్టిల్ థియరాటికల్ అండ్ అండర్ రిసర్చ్. ఇంకా రిసర్చ్‌లోనే ఉంది. ఇంకా అనేది స్ప్రెడ్ ఔట్ అనేది అవ్వలేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. ఇది వచ్చేసరికి మనుషుల్నే దాటి ఆలోచించే విధంగా ఉంటది. ఇది స్టిల్ కరెంట్‌లీ హైపోథెటికల్ అంటే ఇంకా అమల్లో కూడా రీసెర్చ్ కింద కూడా లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తే హ్యూమన్స్‌కి చాలా పెద్ద డ్యామేజ్ అనేది జరుగుతది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ మాత్రం వస్తే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక ఫ్లో చార్ట్ ఉంది మీకు ఈజీగా గుర్తుండడానికి. సో హిస్టరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే 1940s టు 1950s నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిస్టరీ అనేది స్టార్ట్ అయింది. మీరు ఇంకా రాసుకోవచ్చు 1800s నుంచే రాసుకోవచ్చు కొన్ని. కానీ మెయిన్‌గా మార్క్స్ వచ్చేవి మాత్రం ఇవే 1940s టు 1950s. దీన్నే ఫౌండేషన్స్ అని అంటాము. ఎర్లీ వర్క్ ఆన్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ కంప్యూటేషనల్ బై మల్చ్ అండ్ పిట్స్. న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి లేదు, ఒక హ్యూమన్ బ్రెయిన్ లాజిక్ అనేది షోకేస్ అనేది చేయడం జరిగింది న్యూరల్ నెట్వర్క్స్ వచ్చేసరికి. అండ్ అలన్ టర్నింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. టర్నింగ్ టెస్ట్ అంటే ఏంటి లేదు, నేను
నేను ఒక కరెక్షన్ చేస్తాను. దాంట్లో ఒక హ్యూమన్ ఉంటాడు. ఒక మెషిన్ ఉంటది. ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ ద్వారానే సెండ్ చేస్తాము. దీంట్లో ఏది హ్యూమన్ అని 2 హ్యూమన్స్ అనే నాకు తెలుసు. కానీ దాంట్లో ఈ 2 హ్యూమన్స్‌లో ఒకటనేది మెషిన్. ఆ మెషిన్ అనేది నేను మెషిన్ అని ఐడెంటిఫై చేయకూడదు. అది నేను కూడా అది హ్యూమన్ చేసే టాస్క్స్ అన్నీ చేస్తుంది కాబట్టి నేను గుడ్డిగా హ్యూమన్ అనే నమ్మించే విధానంగా ఉంటే టర్నింగ్ టెస్ట్ అనేది పాస్ అయ్యిద్ది ఆ మెషిన్. లేకపోతే నేను గనక ఆ మెషిన్ ఉన్నది అని కనిపెట్టేస్తే ఇట్ ఈస్ ఫెయిల్డ్ యాస్ టర్నింగ్ టెస్ట్. ఓకే. 1956 నుంచి బర్త్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డార్ట్మౌత్ కాన్ఫరెన్స్ బై జాన్ ఎంసి కార్టీ కాయిన్డ్ ది టర్మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డార్ట్మౌత్ కాన్ఫరెన్స్ బై జాన్ ఎంసి కార్టీ అనేది పేరు అనేది నామస్మరణం చేశారనమాట. 1960s నుంచి 1970s వరకు ఎర్లీ ప్రోగ్రామ్స్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్, సింబాలిక్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్స్. సింబాలిక్ రీజనింగ్ అంటే వాటంట వాటే డెసిషన్స్ తీసుకోవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం. ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్ అంటే ఒక చిన్న డొమైన్ మీద ఒక లైక్ హ్యూమన్ లాగా యాక్ట్ చేయడం. చిన్న చిన్న డెసిషన్స్‌ని ఒక స్పెసిఫిక్ డొమైన్ మీద దాన్ని ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్ అంటారు. అండ్ 1980 నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ అంటే రైజ్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అండ్ ఇన్ ఇండస్ట్రీస్, ఇంట్రడక్షన్ టు మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. ఒక మోడల్ని ఎలా ట్రైన్ చేయడం అనేది ఇక్కడి నుంచే వచ్చింది నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్. 1990s వచ్చేసరికి ఇంటెలిజెంట్ ఏజెంట్స్, ఏఐ యూజ్డ్ ఇన్ గేమ్స్. ఐబిఎంస్ ఏఐ వచ్చేసరికి టిక్ టాక్ టో గేమ్స్లో కానీ లూడో గేమ్స్లో కానీ ఏఐతో మనం ఆడుతాం కదా, ఎగ్జాంపుల్ రాయొచ్చు. అండ్ ఐబిఎం's డీప్ బ్లూ డిఫీటెడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్. 1997లో ఐబిఎం అనేది ఒక ఏఐని యూజ్ చేసి ఒక చెస్ ఛాంపియన్ ని డిఫీట్ చేశారు. ఎలాగైతే మనం లూడోలో ఏఐతో ఆడుకుంటామో అప్పట్లో ఈ ఏఐ వచ్చేసరికి వరల్డ్ ఛాంపియన్ ని డిఫీట్ చేశారు. అండ్ 2000 వచ్చేసరికి ప్రెసెంట్ మోడర్న్ ఏఐ ఎరా అనేది రన్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి గ్రోత్ ఆఫ్ బిగ్ డేటా, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ఆటోనమస్ సిస్టమ్స్ అండ్ జనరేటివ్ ఏఐ. దీంట్లో వచ్చేసరికి చాట్ బాక్స్ అనేది ప్రిపేర్ అయింది. మనం చాట్ బాక్స్ చాలా యూస్ఫుల్గా యూజ్ చేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. దీంట్లో వచ్చేసరికి ఆటోమేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ని అండ్ మెడికల్ డయాగ్నోసిస్ని చాలా వరకు ఇంప్రూవ్ అనేది అయ్యింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, డ్రోన్స్ చాలా వరకు ఏఐని ఇక్కడే మోడర్న్ ఏఐగా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ వెరీ క్వైట్ సక్సెస్ఫుల్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ది కీ ఛాలెంజెస్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం వల్ల వాటి యొక్క డిసడ్వాంటేజెస్, డిమెరిట్స్ ఏదైనా వర్డింగ్ అడిగితే మీరు ఛాలెంజెస్ ఆన్సర్ రాయండి. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ, ఇది మీకు సెకండ్ యూనిట్ మొత్తం అప్లికేషన్స్ పైన ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ బాగా చదవకపోయినా ఎలాగో సెకండ్ యూనిట్లో చదువుతారు కదా, ఆ ఎగ్జాంపుల్స్ అనేది ఇంకా డెప్త్గా మీకు నాలెడ్జ్ అయ్యి ఈ ఆన్సర్ వస్తే మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ అనేది చేయగలరు. అండ్ బై ద వే నేను ఇక్కడ ఏఐ వల్ల అడ్వాంటేజెస్ చెప్పట్లేదు. సో గో అండ్ ప్రిపేర్, ఎందుకంటే అది చాలా ఈజీగానే ఉంటుంది, ఓన్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు కాబట్టి. సో లెట్స్ గో టు ఛాలెంజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా క్వాలిటీ అండ్ అవైలబిలిటీ. డేటా క్వాలిటీ అండ్ అవైలబిలిటీ వచ్చేసరికి మనకి ఏఐ వచ్చేసరికి మనం హై క్వాలిటీ డేటాతో మనం ట్రైన్ చేస్తాం. ఆ హై క్వాలిటీ డేటా ఎలా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, మిస్ఇన్ఫర్మేషన్ అలాంటివి ఎలాంటివి కూడా ఉండకూడదు. కానీ ఆ డేటా అనేది చాలా వరకు ఇన్కరెక్ట్ అండ్ అవుట్డేటెడ్గా ఉండడం వల్ల ఏఐ ఇచ్చే రిజల్ట్స్ వచ్చేసరికి మాక్సిమం వచ్చేసరికి రాంగ్గా అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీరు మెడికల్లో చూసుకుంటే ఏదైనా పాత డిసీజ్ సంబంధించిన డేటాని ఇస్తే ఆ డిసీజ్ ఒక రాంగ్ ప్రిడిక్షన్స్ అనేది చేస్తుందంట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బయాస్ అండ్ ఫెయిర్నెస్. బయాస్ అంటే ఏంటి, ఒకే వైపు తల చూపించడం. అంటే ఏఐ వచ్చేసరికి ముందే ట్రైన్ అయిన డేటా బట్టి మాక్సిమం రన్ అవుతుంది కాబట్టి ఏఐ వచ్చేసరికి అన్ఫెయిర్గా కొన్నిసార్లు బిహేవ్ చేస్తుంది. నాతో కూడా అన్ఫెయిర్గా వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగితే ఇంకో క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడం అండ్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం, అలాంటిది ఇవ్వడమే బయాస్ అండ్ ఫెయిర్నెస్ అంటారు. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఏఐ వచ్చేసరికి మనకి మాక్సిమం మనం 100 రెజ్యూమ్స్ పెడితే దాంట్లో 70 మెంబర్స్ ఫీమేల్ రెజ్యూమ్స్ ఉంటే షార్ట్ లిస్ట్ చేసేది మాత్రం ఫీమేల్ రెజ్యూమ్సే షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఎందుకంటే మేల్స్ వచ్చేసరికి తక్కువ మంది 30 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బయాస్కి వచ్చేసరికి ఏఐ బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్. దీంట్లో వచ్చేసరికి లార్జ్ అమౌంట్ ఆఫ్ పర్సనల్ డేటా వచ్చేసరికి మనం ఏఐతో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ డేటా అనేది వచ్చేసరికి మిస్యూజ్ ఆర్ లీక్ అవుతే మనకి ప్రైవసీ రిస్క్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హై కాంపిటేషనల్ కాస్ట్.
ఏఐ మోడల్స్‌ని ట్రైన్ చేయడానికి హై కాస్ట్ అనేది అవుతదండి. అండ్ దానికి సంబంధించిన హార్డ్‌వేర్ అండ్ దానికి సంబంధించిన ఎనర్జీ కన్జంప్షన్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంటది. మనం ఏఐ చాట్‌జీపీటీని యూజ్ చేయడం వల్ల మనకి సమ్ లీటర్స్ ఆఫ్ వాటర్ మనం ప్రతి చాట్‌కి వృధా అయితే కాంప్యుటేషనల్ కాస్ట్ అయితే పడుతుంది. సో, ఏఐ ఈస్ వెరీ హై కాంపిటీషనల్ కాస్ట్ అనేది వస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎథికల్ అండ్ సోషల్ కన్సర్న్స్. దీంట్లో వచ్చేసరికి ఏఐ రావడం వల్ల చాలా వరకు జాబ్స్ అనేది ఎగిరిపోయాయి చాలా వరకు. దాన్ని ఏఐ రీప్లేస్ చేసుకొని ఏఐ ఒకటే చూస్తుంది. ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్స్ అండ్ స్కిల్డ్ లేబర్స్ ఇక్కడ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ ఏఐ వచ్చేసరికి అందరి లైఫ్‌లో రావడం వల్ల అందరూ కూడా ఒకే లైన్‌లో వెళ్ళాల్సిందొస్తుంది. ఎందుకంటే ఏఐయే అన్ని పనులు చేసేస్తుంది. ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ 2 డేస్ పెట్టి పెయింటింగ్ చేస్తే అదే ఏఐ వితిన్ మినిట్స్‌లో చేసేస్తుంది అదే సేమ్ పెయింటింగ్. సో, చాలామంది ఏఐ పెయింటింగ్‌ని కొనుక్కోవడానికి చాలా మొగ్గు చూపిస్తారు. సిక్స్త్ వన్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఏఐలో వచ్చేసరికి స్కిల్ షార్టేజ్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. ఎవరికి మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో అంత పెద్ద అవగాహన లేదు. ఈ 6 ఛాలెంజెస్ ఉన్నాయి. కావాలంటే మీరు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఛాలెంజెస్‌లో. లైక్ రెగ్యులేటరీ అండ్ సమ్ లీగల్ ఇష్యూస్ కూడా ఉండడం వల్ల జనరలైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంది. అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఏఐ వచ్చేసరికి మాక్సిమం అన్ని ఫీల్డ్స్‌లో అప్లై అయితే అవుతుంది. ఈ 8 ఫీల్డ్స్‌లోనే కాదు. కానీ ఈ 8 ఫీల్డ్స్ రాస్తే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ అనేది పడతది. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెల్త్ కేర్. ఏఐ వచ్చేసరికి మాక్సిమం హెల్త్ కేర్‌లో చాలా బాగా యూజ్ చేస్తారు. మనకి ఎక్స్‌రే ఆర్ ఎంఆర్ఐ ఇమేజెస్‌ని మనకి క్యాన్సర్ అండ్ ఫ్రాక్చర్స్ ఎక్కడున్నాయని ఏఐ విత్ తక్కువ కాస్ట్‌లో డిటెక్ట్ అనేది చేస్తుందనమాట. అండ్ హెల్త్ యాప్స్ మన ఫిట్‌నెస్‌లో కూడా ఏఐని చాలా వరకు ఇన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఫినాన్స్. ఏఐ వచ్చేసరికి బ్యాంక్స్‌లో వచ్చేసరికి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్‌ని ఆటోమేటిక్‌గా కనిపెట్టేస్తాయి. అండ్ మన సివిల్ స్కోర్‌ని డిటెక్ట్ చేసుకొని అండ్ కొన్ని కార్డ్స్‌ని కూడా బ్లాక్ చేసేస్తాయి. ఇల్లీగల్ కార్డ్స్‌ని. థర్డ్ వన్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్. ఏఐ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలాగో యూనిట్ అనేది చాలా ఎక్కువ అవుతది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ప్రొడక్టివిటీ ఎక్కువ అయిపోద్ది. 10 మంది చేసే పని ఏఐ సింగిల్‌గానే చేసేస్తది. అండ్ ఎర్రర్స్‌ని కూడా చాలా మినిమల్‌గా ఉంటది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ట్రాన్స్‌పోర్టేషన్. ఏఐ వచ్చేసరికి ఇట్ మేడ్ ట్రావెలర్ చాలా సేఫ్‌గా ఈ మధ్యన ట్రావెల్ చేస్తారు. అండ్ స్మార్ట్‌గా అనేది చేస్తారు. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. మనం చెయ్యి పెట్టకుండానే అదే వాటి చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌ని ఎక్కడ సిగ్నల్ పడుతుంది, ముందు ఎక్కడైనా కార్స్ అనేది సెన్సార్స్‌ని యూజ్ చేసుకొని డిటెక్ట్ చేసి ఎలాంటి ఆబ్స్టాకల్స్‌ని రిమూవ్ చేసుకొని సాఫీగా వెళ్ళిపోతుంది. అలాగే గూగుల్ మ్యాప్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేస్తుంది. ఏదైతే ఫాస్టెస్ట్ రూట్‌ని డిటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిటైల్ అండ్ కామర్స్. ఏఐ వచ్చేసరికి కస్టమర్ ఒక ఎక్స్‌పీరియన్స్‌ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఒక 5-10 ఇయర్స్ ముందు చూసుకుంటే మనకి కస్టమర్ కేర్ వచ్చేసరికి చాలా ట్రెండింగ్ జాబ్. కానీ ఇప్పుడు అవన్నీ ఏఐయే చూసుకుంటుంది. మనకి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మనం చాటింగ్ వచ్చేసరికి ఏఐతోనే చేస్తాము. ఇంత 5-10 ఇయర్స్ ముందు హ్యూమన్స్ చేసేవాళ్ళు. సో, ఇక్కడ ఈ కామర్స్ అంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఉంటాయి కదా! అలాంటివి. సిక్స్త్ వన్ వచ్చేసరికి అబ్సల్యూట్‌లీ ఎడ్యుకేషన్‌లో కూడా చాలా వరకు చేంజెస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే తేవడం జరిగింది. ఆన్‌లైన్ ఆన్‌లైన్‌లో ఎలాంటి డౌట్‌కైనా ఏఐ వచ్చేసరికి సింపుల్‌గా ఎలాంటి భాషలో అయినా ఇస్తుంది. అండ్ చీటింగ్ డిటెక్షన్ కూడా ఏదైనా మన ఎగ్జామ్స్‌లో చీట్ చేస్తే ఏఐ వచ్చేసరికి డిటెక్ట్ చేసేస్తది కొన్ని టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని. అండ్ టీచర్స్ కూడా ఏఐని చాలా స్టూడెంట్ బిహేవియర్‌ని అనాలిసిస్ చేయడానికి అండ్ టీచర్స్‌కి వర్క్ ప్లాన్ డిసైడ్ అనేది ఏఐ చాలా చేస్తుంది. సెవెంత్ వన్ వచ్చేసరికి అగ్రికల్చర్. అగ్రికల్చర్‌లో కూడా క్రాప్ ఈల్డ్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఏఐ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ డ్రోన్స్ వచ్చేసరికి ఏఐ క్రాప్స్‌ని మానిటర్ చేస్తది పైనుంచి డ్రోన్స్. అండ్ ఏఐ యొక్క సాయిల్ అనలైజేషన్ సాయిల్‌లో ఎంత తేమ ఉంది, ఎలాంటి టెంపరేచర్ ఉంది అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి డిసీజెస్ అనేది వస్తది ఆ ప్లాంట్‌కి అనేది ఎర్లీగానే డిటెక్ట్ అనేది చేస్తుంది. ఎయిత్ వన్ వచ్చేసరికి ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఏఐ అనేది చాలా వరకు యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఏఐతో సంబంధించిన కొన్ని ఇన్‌స్టాలో రీల్స్ చూస్తున్నాం కదా! ఏఐ సంబంధించిన వీడియోస్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ మధ్యన ఏఐ ఆల్గోరిథమ్స్‌ని యూజ్ చేస్తుంది. సో, థాట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వెషన్. అప్లికేషన్స్. దిస్ క్వెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా కూడా ఉంటది. థర్డ్ వన్ వచ్చేసరికి బ్రీఫ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ ఏఐ సబ్ ఫీల్డ్స్ ఇన్ డీటెయిల్. ఏఐ సబ్ ఫీల్డ్స్‌ని నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది ఉంటాయి. లైక్ మెషిన్ లెర్నింగ్ అని. మెషిన్ లెర్నింగ్ ఒకటుంటది. కంప్యూటర్ విజన్ ఉంటది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఉంటది. అండ్ రోబోటిక్స్ గురించి కూడా అడుగుతారు. ఈ క్వెషన్‌కి మీరు ఈ 4 టాపిక్స్‌ని సెపరేట్‌గా కూడా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధానంగా మీరనేది ఉండాలి. అప్పుడే ఈచ్ వన్ సెపరేట్‌గా 5 మార్క్స్ కైనా, 10 మార్క్స్ కైనా అడుగుతారు కాబట్టి యూ హావ్ టు ప్రిపేర్ దిస్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఇప్పుడొచ్చేసరికి ఎంఎల్ అంటే ఏంటని మనం తెలుసుకుందాం.
మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది సబ్ ఫీల్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న టాస్క్స్ హెవీ కోడ్ అనేది రాయకుండా కొన్ని ప్రీ ట్రైన్ ముందే వచ్చేసరికి మోడల్స్ ని మనం ట్రైన్ చేసుకుంటాం. దాన్నే మిషన్ లెర్నింగ్ అంటాము. ఎలాంటి కోడ్ అనేది చిన్న చిన్న టాస్క్స్ కి రాయకుండా ఆ రిజల్ట్ వచ్చేసరికి మనం ఈజీగా ప్రిడిక్షన్స్ చేసుకుంటాం. మన ఎక్స్పీరియన్స్ ని అనలైజ్ చేసుకొని అండ్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసుకొని రిజల్ట్ అనేది ప్రిడిక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసరికి పిల్లిని మనం ఒక మిషన్ ఎలా డిటెక్ట్ చేస్తుంది, దాని యొక్క స్ట్రక్చర్ని, షేప్ని, దాని యొక్క వాయిస్ని చూసే కదా. దాని స్ట్రక్చర్ ఏంటి, దాని డేటా అనేది ఎలాంటి పిల్లులు ఈ ప్రపంచంలో ఉన్నాయి అవన్నీ కలెక్షన్ చూసుకుంటుంది. నంబర్ ఆఫ్ కలర్స్, దాని షేప్, దాని యొక్క అట్రిబ్యూట్ ఎలా ఉందని. దాని తర్వాత ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. దాని తర్వాత మనం ఎలాంటి క్వశ్చన్ ఇదేంటి, ఎలాంటి బ్రీడ్ అని కూడా చెప్పే విధంగా ట్రైన్ చేసిన తర్వాత మనం ఈజీగా ఉంటుంది ప్రిడిక్షన్ చేసుకోవడానికి. అండ్ బై ద వే చిన్న చిన్న తప్పులు అనేది చేస్తే ఎంఎల్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటుంది ఫ్రమ్ మిషన్. సో ఎంఎల్ ఒక మిషన్ లెర్నింగ్ వల్ల ఇట్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు లెర్న్ అండ్ మేక్ డిసిషన్స్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ బీయింగ్ ప్రోగ్రామింగ్ చేయకుండా మిషనే డిసిషన్స్ అనేది బెటర్ వేగా తీసుకోవడమే మిషన్ లెర్నింగ్ అంటారు. మిషన్ లెర్నింగ్ లో టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఉంటాయి. ఈ 3 కూడా మీకు 10 మార్క్స్ కింద కూడా ఇచ్చేస్తారు. వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్ టైప్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని. దీంట్లో మీరు ఏంటి రాస్తారంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇట్ ఈస్ ఎ లేబుల్డ్ డేటా సెట్. ఈ వర్డ్ అనేది పక్కా పడాలి, అప్పుడే మీకు మార్క్స్ అనేది పడుతుంది. లేబుల్డ్ డేటా సెట్ అంటే ఇన్పుట్ వచ్చేసరికి కరెక్ట్ అవుట్పుట్ తో ఆల్రెడీ పేర్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను మీకు క్యాట్ చెప్పాను కదా, ఇది ఎలా డిటెక్ట్ చేస్తుంది, ఆ మోడల్ వచ్చేసరికి ఆల్రెడీ ట్రైన్ అయి ఉంది కాబట్టి ప్రిడిక్ట్ అనేది చేస్తుంది. దాన్నే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు. వేర్ ఇన్పుట్ ఈజ్ పేర్డ్ విత్ కరెక్ట్ అవుట్పుట్, దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్ రాయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ వచ్చేసరికి సూపర్వైజ్డ్ కి ఆపోజిట్. ఇట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్ ఆర్ అన్లేబుల్డ్ డేటా సెట్ వేర్ ఇన్పుట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము, కానీ అవుట్పుట్ వచ్చేసరికి దాని యొక్క ఐడెంటిఫికేషన్ చేసుకుని మిషన్ లెర్నింగ్ గా కనిపెడుతుంది. వెదర్ ఇట్ ఈస్ మిషన్ లెర్నింగ్ ప్రిడిక్ట్ అనేది చేస్తుంది. దాన్నే మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఎగ్జాంపుల్స్ కొన్ని ఆల్గోరిథమ్స్ వచ్చేసరికి క్లస్టరింగ్ అండ్ డైమెన్షనాలిటీ రిడక్షన్ అని చెప్పొచ్చు. సూపర్వైజ్డ్ లెర్నింగ్ కి క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ వచ్చేసరికి ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ వచ్చేసరికి వాటి యొక్క ఎన్వైర్న్మెంట్ ని చూస్తూ ఆ కరెక్ట్ వేలో వెళ్తారు. ఎగ్జాంపుల్ దీంట్లో ఏజెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్ ని చాలా వైటల్ రోల్ ఉంటుంది. ఏజెంట్ ఒకవేళ తీసుకుంటే ఒక వాక్యూమ్ మిషన్ అనే అనుకోండి. వాక్యూమ్ మిషన్ ఏం చేస్తుంది, వాక్యూమ్ క్లీనర్, అదొక ఏజెంట్. దాని చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ ని ఎక్కడైతే చెత్త ఉందో అక్కడే వెళ్ళి అది క్లీన్ చేస్తుంది. ఎక్కడైతే డర్ట్ అనేది లేదో అక్కడ అదే క్లీన్ అనేది చేయదు. వాటి యొక్క ఎన్వైర్న్మెంట్ ని చూసుకొని యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ దీంట్లో గేమింగ్స్ లో చాలా ఆడతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి హెల్త్ కేర్ లో యూజ్ చేస్తారు. ఒక డిసీజ్ ని, ఒక పేషెంట్ అవుట్కమ్స్ ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ మెడికల్ డిసీజెస్ కి ఎలాంటి టాబ్లెట్స్ ఇస్తే బాగుంటది అని ఆల్రెడీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ని యూజ్ చేసుకుని ఎలాంటి డిసీజ్ కి ఎలాంటి టాబ్లెట్స్ ఇవ్వాలని కొన్ని కామన్ గా ఆల్రెడీ రీఫిల్ అయితే అయి ఉంటది. అండ్ ఫినాన్స్ లో కూడా అవుతుందండి. ఫ్రాడ్ అనేది ఈజీగా డిటెక్ట్ అనేది చేస్తుంది. అండ్ క్రెడిట్ కార్డ్ స్కోరింగ్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని కూడా ఇట్ ఈస్ అన్ అప్లికేషన్. అండ్ చాలా వరకు అదర్ టెక్నాలజీస్ లో కూడా యూస్ అవుతుంది. అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఆటోమేట్స్ కాంప్లెక్స్ టాస్క్స్ వచ్చేసరికి ఈజీగా మనకి ఇచ్చిన వెంటనే ఆన్సర్ ఇచ్చే విధానంగా ఉంటుంది మిషన్ లెర్నింగ్ వల్ల. ఇంప్రూవ్స్ ఓవర్ టైమ్ విత్ మోర్ డేటా. ఎప్పుడైతే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేసరికి చదివితే మనకి వచ్చేసరికి ఇంప్రూవ్ అవుతాము, అలాగే మిషన్ లెర్నింగ్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది డేటా వల్ల ఇంప్రూవ్ అవుద్ది. ఇట్ లెర్న్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, కెన్ ఫైండ్ ప్యాటర్న్స్ నాట్ ఆబ్వియస్ టు హ్యూమన్స్. ఛాలెంజెస్ వచ్చేసరికి రిక్వైర్స్ లార్జ్ అండ్ హై క్వాలిటీ డేటా సెట్స్. చాలా చెప్పాను కదా ఇందాకలే, కరెక్ట్ డేటా సెట్స్ అండ్ డేటా క్వాలిటీ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉండాలి. కెన్ ఇన్హెరిట్ బయాస్డ్ ఫ్రమ్ ట్రైనింగ్ డేటా. ఆల్రెడీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రిడిక్టెడ్ కాబట్టి బయాస్ గా కూడా యాక్ట్ చేస్తుంది. బయాస్ అంటే ఏంటని ముందు ఆన్సర్ లో చెప్పాను. హై కాంపిటేషనల్ కాస్ట్ అంటే దాని యొక్క కావాల్సిన హార్డ్వేర్ అండ్ ఎనర్జీ ఎంత అవుతుంది, దాన్ని హై కాంపిటేషనల్ కాస్ట్ అని అంటారు. సో దిస్ ఈస్ అబౌట్ ఎంఎల్ మీకు 10 మార్క్స్ కి అనేది సపరేట్ గా ఇచ్చినా మీరు ఇవన్నీ రాస్తారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కంప్యూటర్ విజన్.
ఈ టాపిక్ మీకు సెపరేట్‌గా 10 మార్క్స్‌కి ఇచ్చినా మీరు రాసే విధంగా ఉండాలి. కంప్యూటర్ విజన్ అంటే ఏంటి లేదండి. ఇట్ మీన్స్ మనం కంప్యూటర్స్‌కి టీచ్ చేస్తున్నాం. ఇమేజెస్ అండ్ వీడియోస్‌ని, విజువల్ ఎఫెక్ట్స్‌ని యూజ్ చేసి ఇంటరప్ట్ చేయడానికి, ఆ ఇమేజ్‌ని అనలైజ్ చేయడానికి కంప్యూటర్ విజన్ అనేది మనం యూజ్ చేస్తాం. మనం డైలీ యూజ్ చేసే ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫోన్ లాక్. మనం ఫేస్ రికగ్నైజేషన్ వల్ల మనం ఫోన్ వచ్చేసరికి అన్‌లాక్ అవుద్ది. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంప్యూటర్ విజన్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ట్రాఫిక్ కెమెరాస్ ఉంటాయి కదా! దాంట్లో వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్స్‌ని డిటెక్ట్ చేస్తది. దేని వల్ల? కంప్యూటర్ విజన్ వల్లే ఇవన్నీ అనలైజ్ అనేది చేస్తది. సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే కంప్యూటర్‌కి లాంగ్వేజెస్, టెక్స్ట్ అనేది అర్థమవుతది. కానీ డేటా అండ్ ఇమేజెస్ అండ్ వీడియోస్‌ని అండర్‌స్టాండ్ చేయడానికి, ఇంటరప్ట్ చేయడానికి అండ్ దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ఏ ఆబ్జెక్ట్ ఏంటని కంప్యూటర్ విజన్ అనే టాపిక్‌ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే అక్కడ పిక్చర్‌లో ఇమేజ్ అనేది డేటా అనేది నేను సిస్టమ్‌కిచ్చాను. అది ప్రాసెస్ అయ్యి ఏ ఇమేజ్ అని ఆబ్జెక్ట్‌ని డిటెక్ట్ చేస్తది. ఆల్రెడీ ట్రైన్డ్ డేటా కాబట్టి ఇది క్యాట్ అని ఈజీగా డిటెక్ట్ చేస్తది. కొన్ని ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్ విజన్ నుండి ఏంటంటే ఇమేజ్ క్లాసిఫికేషన్. ఒక ఇమేజ్‌ని వెదర్ ఇట్ ఈస్ ఏ క్యాట్ ఆర్ డాగ్ అని క్లాసిఫై అనేది చేస్తదంట. ఆబ్జెక్ట్ డిటెక్షన్ వచ్చేసరికి నేనొక ఆబ్జెక్ట్ ఇచ్చాననుకోండి. ఎగ్జాంపుల్ నేనొక మౌంటైన్ ఇచ్చాననుకోండి. ఇట్ ఈస్ ఎన్ మౌంటైన్ అట్ సమ్ సర్టెన్ లొకేషన్ అని ఆబ్జెక్ట్‌ని డిటెక్ట్ అనేది చేస్తది. ఇమేజ్ సెగ్మెంటేషన్ అంటే ఒక ఇమేజ్‌ని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక కార్ రోడ్డు పైన ఎళ్తుంది. కానీ అది ఎలా డివైడ్ చేస్తదంటే రోడ్ అనేది సెపరేట్ సెగ్మెంట్‌గా డివైడ్ చేస్తది. అండ్ కార్ వచ్చేసరికి సెపరేట్ ఇమేజ్‌గా డివైడ్ అనేది చేస్తది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫేషియల్ రికగ్నైజేషన్. ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే మనం ఐడెంటిటీని వెరిఫై అనేది చేస్తారు. ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా! ఆధార్ కేవైసీ ప్రాసెస్ అయినా అయ్యుండొచ్చు. అండ్ ఫోన్ అన్‌లాక్ మెథడ్స్ అయినా ఇవన్నీ ఫేషియల్ రికగ్నైజేషన్ కింద వస్తది. మనం కంప్యూటర్ విజన్‌లో డైలీ లైఫ్స్‌లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టూల్ అనేది అయిపోయింది. దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి విజువల్ టాస్క్స్ వచ్చేసరికి చాలా వరకు బెటర్ అనేది అవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం టెక్స్ట్ ట్రైన్డ్ డేటా అనేది ప్రిడిక్ట్ అనేది చేస్తది. కానీ కంప్యూటర్ విజన్ అనే ఫీల్డ్ రావడం వల్ల ఇమేజెస్ అండ్ వీడియోస్‌ని కూడా అనలైజ్ అనేది చేస్తది. దీనివల్ల చాలా అక్యురేట్‌గా ఆన్సర్స్ అనేది వస్తది హ్యూమన్స్‌కి. అండ్ చాలా ఫాస్ట్‌గా కూడా మనం ఏదైనా ఒక టెక్స్ట్‌కి బదులుగా మనకు ఒక ఇమేజ్ ఉన్నది మైండ్‌లో చాలా ఎక్కువ సేపు ఉంటది. అదే విధంగా కంప్యూటర్ కూడా అలాగే ఉంటది. అండ్ దీని యొక్క ఛాలెంజెస్ చూసుకుంటే పూర్ లైట్నింగ్ అండ్ ఇమేజ్ క్వాలిటీ తక్కువుంటే అక్యురసీలో ఎఫెక్ట్ అనేది అవుతది. హై కంప్యూటేషనల్ కాస్ట్ దీనికి అమౌంట్ ఆఫ్ హార్డ్‌వేర్ అండ్ సెన్సార్స్ అనేది కావాలొచ్చేసరికి అది ఇట్ ఈస్ వెరీ హైలీ కాస్ట్. అండ్ అప్పుడప్పుడు ఇది బయాస్‌గా కూడా ఉంటది. ఎందుకంటే కొన్ని కొన్ని ట్రైనింగ్ సెట్ మీద బే బేస్ అయ్యి ఉంటది కాబట్టి ఇన్‌కరెక్ట్ ప్రిడిక్షన్స్ కూడా ఇస్తది. దట్స్ ఆల్ అబౌట్ కంప్యూటర్ విజన్. నెక్స్ట్ టాపిక్‌కెళ్తే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఒక కంప్యూటర్‌కి మనం మాట్లాడే భాష అనేది అర్థం అవ్వాలి. వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, తెలుగు ఏదైనా కంప్యూటర్‌కొచ్చేసరికి అర్థమయ్యే విధానంగా ఉండాలి. ఇట్ ఈస్ ది అబిలిటీ it NLP is a branch of AI that deals with ability of computers to understand natural languages like English, Hindi or any other natural languages. దాన్నే నేచురల్ ఎన్ఎల్‌పి అంటాము. ఎన్ఎల్‌పిలో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గూగుల్ ట్రాన్స్‌లేట్ అనేది చేస్తది. ఇంగ్లీష్ టు హిందీ. అండ్ మనం ఏదైనా వాయిస్ టైపింగ్ కూడా ఎన్ఎల్‌పి కిందే వస్తది. అండ్ ఎన్ఎల్‌పి యూజ్ చేయడం వల్ల మనకి చాట్ బాట్స్‌లో హ్యూమన్ లాగే మాట్లాడడం జరుగుతుంది. ఈ అన్ని ప్రాసెస్‌లో ఎన్ఎల్‌పి అనేది చాలా మేజర్ రోల్ అనేది ఉంటది. సో, దీని యొక్క కీ టాస్క్స్ చూసుకుంటే, దీని యొక్క కొన్ని ఫీచర్స్ చూసుకుంటే మెషిన్ ట్రాన్స్‌లేషన్. ఎగ్జాంపుల్ గూగుల్ ట్రాన్స్‌లేట్ మనం రోజు యూజ్ చేస్తాం. ఒక వర్డ్ గుడ్ మార్నింగ్‌ని తెలుగులో శుభోదయం అంటాం. ట్రాన్స్‌లేట్ అనేది చేస్తది. స్పీచ్ రికగ్నైజేషన్ మన స్పీచ్ అనేది రికగ్నైజ్ చేస్తది ఇంటూ టెక్స్ట్. మనం ఇచ్చే స్వీట్ హౌ ఆర్ యూ అంటే హెచ్ఓడబ్ల్యూఏఆర్‌యూ అని టెక్స్ట్‌లో కన్వర్ట్ అనేది చేస్తది. ఎగ్జాంపుల్ సిరి, అలెక్సా అండ్ వాయిస్ టైపింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెక్స్ట్ జనరేషన్. టెక్స్ట్ మన రెస్పాన్సెస్ వచ్చేసరికి టెక్స్ట్ బేస్ మీద జనరేట్ అనేది చేస్తది మనం ఇచ్చిన క్వెషన్‌కి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్టోరీ జనరేటర్స్ అండ్ చాట్ బాట్స్ కూడా అవుతది. ఫోర్త్ వన్ వచ్చేసరికి నేమ్డ్ ఎంటిటీ రికగ్నైజేషన్. నేమ్డ్ ఎంటిటీ అండ్ రికగ్నైజేషన్ ఎన్‌ఈఆర్ అంటే ఏదైనా ఐడెంటిఫై చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. ఎగ్జాంపుల్ నాకు ఈ ప్లేస్ పేరేంటి, డేట్స్ ఏంటి, ఎలా 50 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్‌లో కొన్ని మందిని రికగ్నైజ్ చేయడానికి ఎవరెవరు అని నేమ్డ్ ఎంటిటీ రికగ్నైజేషన్ యూజ్ చేస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టోకెనైజేషన్. ఒక సెంటెన్స్‌ని తీసుకుంటే
హీ జంప్స్ ఆన్ ఏ క్యాట్ అంటే దాంట్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్ అండ్ ఇంగ్లీష్ గ్రామటికల్ వర్డ్స్ ని స్ప్లిట్ చేసి అనలైజ్ చేస్తుంది ఫర్ బెటర్ ఇంటరప్షన్. ఎన్ఎల్పి వల్ల మనకి రాంగ్ గా స్పెల్ చేసే వర్డ్ కూడా ఆటోమేటిక్ గా కరెక్ట్ వర్డ్ కింద అయిపోతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు. దాని తర్వాత అప్లికేషన్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. మీరు ఈజీగా రాసుకోవచ్చు. వర్చువల్ అసిస్టెంట్స్ అంటే అలెక్సా, సిరి, గూగుల్ అవి ఉంది కదా. బిజినెసెస్ లో కస్టమర్ హ్యాండ్లింగ్ క్వైరీస్ ని చాలా బాగా హ్యాండిల్ అనేది చేస్తుంది. హెల్త్ అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే హెల్త్ కేర్. మనం అనలైజింగ్ మెడికల్ రికార్డ్స్ లో బాగా యూస్ చేస్తారు అండ్ సిమ్టమ్ ఎక్స్ట్రాక్షన్ లో కూడా యూస్ చేస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ లో వచ్చేసరికి గ్రామర్ చెక్కర్స్, చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉంటే ఏఐ ట్విటరింగ్ లో కూడా యూస్ చేస్తారు. సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్. సోషల్ మీడియాలో కూడా సెంటిమెంట్ ఏ ట్రెండ్ అనేది డిటెక్ట్ చేయడానికి మార్కెటింగ్ ఎన్ఎల్పిని యూస్ చేస్తారు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్ఎల్పి వచ్చేసరికి ఒక హ్యూమన్ కి అండ్ కంప్యూటర్ కి ఒక బాండ్ అనేది క్రియేట్ చేస్తుంది. చాలా అక్యురేట్ గా ఉంటది. దీనివల్ల హ్యూమన్ వచ్చేసరికి ఈజీగా అండర్స్టాండ్ అనేది చేసుకోగలడు. కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ హ్యూమన్ చాలా ఎఫిషియెంట్ గా ఉంటది. మనకి టైం కూడా సేవ్ అవుతుంది మాన్యువల్ వర్క్ కన్నా. మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు. లార్జ్ ఇన్ఫర్మేషన్ ని షార్ట్ అండ్ కూడా చేసి చెప్తుంది. ఛాలెంజెస్ వచ్చేసరికి అంబిగ్యూటీ అంటే ఒకే వర్డ్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉండడం. దాన్నే అంబిగ్యూటీ అని ఉంటది. ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ లోనే తెలుగులో అయినా ఒకే వర్డ్ కి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది ఉంటది. దాని తర్వాత అండ్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ని అండర్స్టాండ్ చేయడానికి ఎన్ఎల్పి అనేది కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కొన్ని గోదావరిలో వెళ్తే వాళ్ళ యాస వేరు, కొన్ని స్లాంగ్స్ అనేది వేరు. బ్రిటిష్ యాక్సెంట్ లోనే చాలా వరకు ఉంది ఇంగ్లీష్ లోనే. సో అలాంటివి ఐడియమ్స్ ని అంటే కొన్ని కాంటాక్ట్స్ ని అనలైజ్ చేయడం అనేది చాలా టఫ్ గా ఉంటది. అండ్ లింగ్విస్టిక్ డిఫరెన్సెస్. లాంగ్వేజ్ లో కొన్ని బ్యారియర్స్ ఉండడం వల్ల కొన్ని డిఫరెన్సెస్ అనేది వస్తది. సో ఎన్ఎల్పి వచ్చేసరికి సరిగ్గా ప్రిడిక్ట్ అనేది చేయలేదు. అండ్ బయాస్ ఇన్ ట్రైనింగ్ డేటా. కొన్ని వర్డ్స్ కి మనకి తెలుగులో టైప్ చేస్తే అది ఇంగ్లీష్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్రెడీ ట్రైన్డ్. దానివల్ల బయాస్ గా కూడా ఉంటది. మీరు కనుక ఏఐ బీఎస్సీ ఏఐ లేకపోతే బీసీఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే నేను ఒక సజెషన్, మీకు ఎన్ఎల్పి సబ్జెక్ట్ అనేది ఫ్యూచర్ లో ఉంటది. ఎదర్ ఇట్ ఇస్ 4th సెమ్ ఆర్ 5th సెమ్. దాంట్లో వచ్చేసరికి మీరు ఇంగ్లీష్ అనేది బాగా నేర్చుకోండి. ఇంగ్లీష్ గ్రామర్ ఎగ్జాంపుల్స్ అంతా ఇంగ్లీష్ గ్రామర్ తోనే మీరు రాస్తారు. ఎన్ఎల్పి సబ్జెక్ట్ కన్నా ఇంగ్లీషే ఎక్కువ ఉన్నట్టు ఉంటది. అందుకని ఇంగ్లీష్ అనేది బాగా గ్రిప్ ఉంచుకోండి, ఎస్పెషల్లీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే రోబోటిక్స్ మనకి చెప్పవసరం లేదు అంతగా నేను. రోబోటిక్స్ అంటే నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఒక రోబోట్ ని టాస్క్స్ అనేది కంప్లీట్ చేయడానికి ఎలాంటి ఫీల్డ్స్ లో ఇంటిగ్రేట్ అవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ని కూడా ఇన్క్లూడ్ అయి ఉంటది. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఈ అన్ని బ్రాంచెస్ ని ఇంక్లూడ్ అయ్యేదే రోబోటిక్స్. దీంట్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా హైగా ఉంటది. మనం ఇప్పుడు దాకా చూసిందంతా సాఫ్ట్వేర్ సైడే మాక్సిమం ఉంటది. కానీ రోబోటిక్స్ వచ్చేసరికి హార్డ్వేర్ కాంపోనెంట్స్ కూడా చాలా గ్రిప్ అనేది ఉండాలి. హార్డ్వేర్ కాంపోనెంట్స్ లేకపోతే మనం రోబోట్స్ ని డిజైన్ చేయలేము, ఆపరేట్ కూడా చేయలేము. సో మనం హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ని యూజ్ చేసుకొని ఒక ఏజెంట్ ని ప్రిపేర్ చేసి అదొక సర్టెన్ టాస్క్స్ ని ఆటోమేటిక్ గా హ్యూమన్ లాగా ఎబిలిటీ అండ్ క్యాపబుల్ టాస్క్ ని హ్యూమన్స్ లాగా చేయగలిగేదే రోబోట్స్ అని అంటాము. సో రోబోట్స్ గురించి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ రోబోట్స్ అండ్ రోబోటిక్స్ లో మీకు కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సెన్సార్స్, యాక్టివేటర్స్, కంట్రోలర్ అని. దాని గురించి వన్స్ లుక్ ఏ గ్లాన్స్ ఆన్ ఇట్. టైప్స్ ఆఫ్ రోబోట్స్ లో వచ్చేసరికి ఇండస్ట్రియల్ రోబోట్స్ అనేది ఫ్యాక్టరీస్ లో యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకి పెయింటింగ్ చేయడానికి వాటికి అన్ని ఇండస్ట్రియల్ రోబోట్స్ అనేది యూస్ చేస్తారు. సర్వీస్ రోబోట్స్. మీరు రోబోట్స్ ఈ క్వశ్చన్ వస్తే మీరు రోబోట్స్ అనే డెఫినేషన్ రాసి ఏదైనా 2 or 3 వాక్యూమ్ క్లీనర్ అయినా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అయినా ఎగ్జాంపుల్స్ కింద రాయండి. సర్వీస్ రోబోట్స్ అంటే మనం హ్యూమన్స్ కి హెల్ప్ చేసే డైలీ యాక్టివిటీస్ లో సర్వీస్ రోబోట్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ వాక్యూమ్ క్లీనర్స్ అని, డెలివరీ థింగ్స్ అని. మనం 5 స్టార్ హోటల్స్ లో చూస్తే మనకి టీ, కాఫీ అనేది రోబోట్స్ అనేది ఈ మధ్యన ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాక్యూమ్ క్లీనర్ యూజింగ్ రోబోట్స్. అండ్ బై ద వే ఈ రోబోటిక్ అనే టాపిక్ లో మీకు ఎంఎల్ లో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది చెప్పాను కదా. ఆ టాపిక్ ని చాలా డెప్త్ గా ఆ టాపిక్ ని కూడా ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. అండ్ మెడికల్ రోబోట్స్ ఇస్ అనదర్ టైప్స్ ఆఫ్ రోబోట్స్. మెడికల్ రోబోట్స్ వచ్చేసరికి మనకి ఈ మధ్యన సర్జరీస్ అవన్నీ రోబోటెడ్ అసిస్టెడ్ సర్జరీస్ జరుగుతున్నాయి. హ్యూమన్ కన్నా అక్యురేట్ గా
రోబోట్స్ అనేది ఈ మధ్యన బాగా చేస్తున్నారు. అండ్ రీహాబిలిటేషన్ టూల్స్ అంటే మనకి కాళ్ళు చేతులు విరిగిపోతే దానికి బదులుగా ఒక నార్మల్ ప్లాస్టిక్ కాలు అలాంటివన్నీ పెట్టడం మానేసి రోబోటిక్ టూల్స్‌ని యూజ్ చేసుకొని రీహాబిలిటేషన్ రోబోట్స్ వాటంతట వాటే నడిసే విధంగా వితౌట్ యాజ్ లైక్ హ్యూమన్ లాగే ఇలాంటి రోబోట్స్ అనేది నడుస్తాయి. అండ్ టెలి ప్రెజెన్స్ రోబోట్స్ అంటే ఒక లేనిది విజువలైజ్ చేసుకునేటట్టు ఈ రోబోట్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ మెడికల్ రోబోట్స్ కింద వస్తది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆటోనమస్ వెహికల్స్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ డ్రోన్స్. ఆటోనమస్ వెహికల్స్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేది ఒక ఏజెంట్ వాటి చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ ని అనాలిసిస్ చేసి సేఫ్ గా అనేది పీపుల్ ని రీచ్ అయ్యే వాళ్ళ డెస్టినేషన్ దాకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేది రాసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హ్యూమనాయిడ్ రోబోట్స్. ఇవన్నీ హ్యూమన్ లాగా యాక్ట్ చేస్తుంది. హ్యూమన్ కన్నా మోర్ నాలెడ్జ్ కలిగి ఉన్నది హ్యూమనాయిడ్ రోబోట్స్. ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ సోఫియా అనే ఒక రోబోట్ ని కనిపెట్టి హ్యూమన్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల కొన్ని రోబోట్స్ ని డిస్ట్రాయ్ అనేది కూడా చేస్తారు. కొన్ని రోబోట్స్. ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చేసరికి ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు చాలా ఛాలెంజెస్ అనేది హ్యూమన్ అనేది ఫేస్ చేస్తారు అని సైంటిస్ట్ అంటున్నారంట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్. అప్లికేషన్స్ వచ్చేసరికి నేను అంత పైన చెప్పేస్తాను. మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో చాలా వరకు యూజ్ చేస్తారు. లైక్ వెల్డింగ్ పనులు చేయడానికి అండ్ ఏదైనా వైర్స్ ని ఇన్ఫ్యూజ్ చేయడానికి రోబోట్స్ అనేది బాగా యూజ్ చేస్తారు. హెల్త్ కేర్ మీకు ముందే టైప్స్ ఆఫ్ రోబోట్స్ లో హెల్త్ మెడికల్ రోబోట్స్ అవి ఎగ్జాంపుల్స్ గా రాసేస్తారు. అండ్ మిలిటరీ అండ్ డిఫెన్స్ బాంబ్ డిస్పోజల్ లో ఏ టైంలో కరెక్ట్ టైంలో అక్యురేట్ గా బాంబ్ అనేది చేయాలో అండ్ డిఫెన్స్ లో కూడా ఎక్కడైతే బయట దేశాల నుంచి మనల్ని డిటెక్ట్ చేయడం వల్ల డ్రోన్స్ ద్వారా డిటెక్ట్ చేస్తారు. ఇది ఆపరేషన్ సింధూర్ లో కూడా చేయడం జరిగింది. అండ్ అగ్రికల్చర్ లో వచ్చేసరికి క్రాప్ మానిటరింగ్ అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ లైక్ క్లీనింగ్ వ్యాక్యూమ్ క్లీనర్ అక్కడ అన్ని బాగా యూజ్ చేస్తుంది. దీని యొక్క ఛాలెంజెస్ వచ్చేసరికి హై కాస్ట్ వచ్చేసరికి ఉంటుంది. మెయింటైన్ చేయడం అయినా దీని యొక్క డిజైన్ కన్స్ట్రక్షన్ చేయడం అయినా హై కాస్ట్ కంపేర్ టు ఆల్. ఎందుకంటే ఇక్కడ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్కువ కావాలి అండ్ లిమిటెడ్ అడాప్టబిలిటీ కొన్ని టూల్స్ కి మాత్రమే లిమిటెడ్ గా ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అంటే నంబర్ ఆఫ్ సెన్సార్స్ అండ్ యాక్టివేటర్స్ వచ్చేసరికి కలిపితేనే ఒక రోబోట్ అనేది తయారవుతుంది. ఎనర్జీ అండ్ బ్యాటరీ లిమిటేషన్స్. ఎనర్జీ అండ్ బ్యాటరీ లేకపోతే రోబోట్స్ అనేది కొంత టైం వరకే సస్టైన్ అనేది అవ్వగలదు. దట్స్ ఆల్ అబౌట్ రోబోటిక్స్ అండ్ దిస్ థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ లో మీకు 4 టాపిక్స్ లో సెపరేట్ గా 10 మార్క్స్ అడిగినా ఏదైనా మీరు రాసే విధంగా ఉండాలి. నేను ఈ థర్డ్ క్వశ్చన్ చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఆల్ అడ్వాంటేజెస్ అప్లికేషన్స్ టైప్స్. థర్డ్ క్వశ్చన్ అనేది ఫర్ షూర్ గా ఒక టాపిక్ అనేది ఇస్తారు కాబట్టి ప్రిపేర్ వెల్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ఏజిఐ. ఏజిఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ నారో ఏఐ. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంట్లేదు, ఇది ఇంకా ఫ్యూచర్ లో వస్తుంది. ఇది ఎట్ నాట్ అచీవ్డ్. ఇంకా రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ ఏఐ. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చేసరికి నారో ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ. ఈ 2 టూల్స్ నే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఏజీఐ వచ్చేసరికి ఇట్స్ ఫర్ ఫ్యూచర్, ఇంకా రాలేదు. కానీ ఇది కానీ వస్తే హ్యూమన్ చేసే టాస్క్స్ అన్ని ఒక రోబోటే ఈ ఏజీఐని యూజ్ చేసుకొని ఎలాంటి టాస్క్ అయినా ఏజీఐని యూజ్ చేసుకుని వాటి యొక్క రీజనింగ్ కెపాసిటీ అండ్ లెర్నింగ్ కెపాసిటీ వచ్చేసరికి చాలా హైగా ఉంటుందంట హ్యూమన్స్ లాగే. సో దీనికి వచ్చేసరికి కామన్ సెన్స్ కూడా యాడ్ అయి ఉంటుంది. కాబట్టి మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టాపిక్స్ కన్నా ఇది ఫ్యూచర్ లో వస్తే చాలా అప్లికేషన్స్ వచ్చేసరికి ఇంకా బాగా రీసెర్చ్ అనేది చేయగలుగుతారు. కానీ దీంట్లో చాలా వరకు ఛాలెంజెస్ అండ్ ఎథికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇది కానీ వస్తే హ్యూమన్స్ అనేది చాలా రిస్క్ లో పడతారా, లేకపోతే ఈ రోబోట్స్ వచ్చేసరికి కంట్రోల్ ని లూజ్ అవుతుందా అని ఇంకా డౌట్ లో ఉన్నారు. కాబట్టి ఇంకా కొంచెం టైం అనేది పడుతుంది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రావడానికి. దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఎలాంటి దీన్నైనా హ్యూమన్ లాగే అండర్స్టాండ్ అనేది చేసుకోగలదు. ట్రాన్స్ఫర్ ఓవర్ డొమైన్స్ అండ్ క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే జనరల్ లెర్నింగ్ అబిలిటీ అంటే ఏజీఐ వచ్చేసరికి స్పెషల్ గా ప్రోగ్రామ్ అనేది చేయవసరం లేదు. ఎలాంటి టాస్క్ అయినా వాటి యొక్క ఎన్వైరన్మెంట్ ని చూసుకొని టాస్క్స్ అనేది కంప్లీట్ అనేది చేస్తుంది వితౌట్ ప్రోగ్రామింగ్. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. సెకండ్ వన్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్. ఒక నాలెడ్జ్ డొమైన్ మీద వర్క్ చేసి ఇంకో ప్రాబ్లమ్ ని కూడా సాల్వ్ చేసే అబిలిటీ ఏజీఐకి ఉందంట. ఆటోనమస్ అడాప్టేషన్ అంటే ఏజీఐ వచ్చేసరికి కొత్త ఎన్వైరన్మెంట్స్ కి అడాప్ట్ అయిపోతుంది అండ్ కొత్త సిచ్యువేషన్స్ అండ్ టాస్క్ ని వాటే సాల్వ్ అనేది చేస్తుంది. కామన్ సెన్స్ రీజనింగ్. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి లాజిక్స్ ని అండ్ కన్క్లూషన్స్ ని కూడా చాలా బాగా డ్రా అనేది చేస్తుంది.
ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఏజీఐ వచ్చేసరికి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రమ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ త్రూ సమ్ అదర్ ప్రాసెసెస్ వచ్చేసరికి ఇంప్రూవ్ అనేది చేసుకుంటుంది. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏజీఐ. ఇప్పుడు చూసుకుంటే నారో ఏఐకి ఏజీఐకి డిఫరెన్స్ ఏంటి అని మనం తెలుసుకుంటాం. నారో ఏఐ వచ్చేసరికి ఒక సర్టెన్ స్పెసిఫిక్ టాస్క్ పైనే అది పర్ఫామ్ చేయగలదు. ఎగ్జాంపుల్ ఫేస్ రికగ్నైజేషన్ అండ్ మనం యూజ్ చేసే చాట్ జీపీటీ అవన్నీ నారో ఏఐ కింద వస్తుంది. కానీ ఏజీఐ వచ్చేసరికి ఇట్ పర్ఫార్మ్స్ ఎనీ ఇంటెలెక్చువల్ టాస్క్ లైక్ హ్యూమన్ చేసే అన్ని పనులు ఏజీఐ అనేది చేస్తుంది. నారో వచ్చేసరికి హైలీ స్పెషలైజ్డ్, వేరాజ్ ఏజీఐ వచ్చేసరికి జనరల్ పర్పస్కి. ఇంకో పాయింట్ చూసుకుంటే నారో ఏకి కామన్ సెన్స్ అనేది ఉండదు, ఏజీఐకి కామన్ సెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. నారో ఏఐ వచ్చేసరికి ఇంకా ఎగ్జిస్ట్లోనే ఉంది, ఏజీఐ వచ్చేసరికి ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది. సో దట్స్ ఆల్ ది డిఫరెన్స్ బిట్వీన్ నారో ఏఐ అండ్ ఏజీఐ అండ్ సమ్ టాపిక్స్ కాన్సెప్ట్ అబౌట్ ఏజీఐ. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఇది మీకు ఎక్కువ 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కొన్ని యూనివర్సిటీస్ 10 మార్క్స్కి కూడా ఇస్తారు, కాబట్టి ప్లీజ్ రీడ్ ఇట్. నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి లేదండి, మన హ్యూమన్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ట్రైన్ అనేది చేయడమే నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక డాక్టర్ ఒక నాలెడ్జ్ ఏ డిసీజ్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలని ఒక హ్యూమన్కి మాత్రమే తెలుసు. అవి వచ్చేసరికి ఏఐతో ఇన్ఫ్యూజ్ చేసుకొని నాలెడ్జ్ ఇంజనీరింగ్ ద్వారా ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ద్వారా ఆ ప్రాబ్లం ట్రైన్ అయ్యే డేటాని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ అనేది చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీరు డాక్టర్ అయినా రాసుకోవచ్చు, ఎదర్ ఇట్ ఈస్ టీచర్ అయినా రాసుకోవచ్చు. ఒక హ్యూమన్కి ఉన్న స్కిల్స్ని ఏఐ వచ్చేసరికి కాపీ కొడుతుంది, దాన్నే నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటాము. దీని యొక్క ఫీచర్స్ ఆర్ కీ కాంపోనెంట్స్ వచ్చేసరికి నాలెడ్జ్ అక్విజిషన్ అంటే డేటా అనేది హ్యూమన్ దగ్గర నుంచి తీసుకోవడం, గ్యాదర్ చేయడం, కొన్ని డాక్యుమెంట్స్ అండ్ డేటాబేసెస్ నుంచి తీసుకుంటుంది ఈ నాలెడ్జ్ ఇంజనీరింగ్. దీని యొక్క సోర్సెస్ వచ్చేసరికి కేస్ స్టడీస్లో అయినా ఉంటుంది అండ్ హ్యూమన్ రీజనింగ్లో అయినా ఉంటుంది. అక్కడ నుంచి డేటా అనేది గ్యాదర్ చేసుకుంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి నాలెడ్జ్ రీప్రజెంటేషన్. ఇది వచ్చేసరికి డేటాని ఆర్గనైజ్ చేసి ఉంచడం కంప్యూటర్లో, దీన్నే నాలెడ్జ్ రీప్రజెంటేషన్ అంటారు. మీకు ఇక్కడ కొన్ని రాసాను కదా, రూల్స్, ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్, సిమాటిక్ నెట్వర్క్స్, ఫ్రేమ్స్, లాజిక్ బేస్డ్ రీప్రజెంటేషన్స్. ఈ వర్డ్స్ అనేది మీరు ఎగ్జామ్స్లో రాయండి. వీటి గురించి నేను అంతగా డెప్త్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది మీకు సిలబస్లో అవసరం లేదు. జస్ట్ నేమ్స్ ఒకటి రాస్తే మీకు మార్క్స్ అనేది పడుతుంది. ఫ్యూచర్ సెమిస్టర్స్లో ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. థర్డ్ వన్ వచ్చేసరికి నాలెడ్జ్ వ్యాలిడేషన్. మన ఫస్ట్ స్టెప్లో గ్యాదర్ చేసుకున్నాం, సెకండ్ దీంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాం. ఆ డేటా వచ్చేసరికి కరెక్ట్ డేటావా లేకపోతే రాంగ్ డేటావా, ఒకవేళ రాంగ్ అయితే అక్కడే ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ నాలెడ్జ్ వ్యాలిడేషన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి నాలెడ్జ్ మెయింటెనెన్స్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం టెస్టింగ్ అన్ని చేసిన తర్వాత ఇట్ బికమ్స్ మోర్ వాల్యుబుల్, కాబట్టి ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని అవుట్డేటెడ్గా ఉండకుండా నెంబర్ ఆఫ్ డేస్కి అప్డేట్ అనేది చేస్తుంది. దాన్నే నాలెడ్జ్ మెయింటెనెన్స్ అంటాము. ఎగ్జాంపుల్, మనం బిజినెస్ రూల్స్ వచ్చేసరికి మాటికి చేంజ్ చేస్తూనే ఉంటారు, కాబట్టి అప్డేషన్ ఆఫ్ డేటా ఈస్ రిక్వైర్డ్. నెక్స్ట్ వచ్చేసరికి నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఒక ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై ది ప్రాబ్లమ్ డొమైన్. నాకు ఈ డొమైన్ మీద, ఎగ్జాంపుల్ నాకు మెడికల్ ఫీల్డ్ మీద హ్యూమన్ నాలెడ్జ్ అనేది కావాలి. సో అక్కడ నుంచి అక్కడ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అయింది, అది ఫస్ట్ స్టెప్. ప్రాబ్లం డొమైన్ తెలుసుకోవడం, దాని తర్వాత అక్వైర్ నాలెడ్జ్, డాక్టర్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవడం. థర్డ్ వన్ వచ్చేసరికి మోడల్ అండ్ రీప్రజెంట్ నాలెడ్జ్. ఒక ఎక్స్పర్ట్ ఒక నాలెడ్జ్ వచ్చేసరికి నార్మల్ ఫార్మ్స్లో, రూల్స్లో అండ్ డివైడ్ చేసి పెట్టడమే మోడల్ అండ్ రీప్రజెంట్ నాలెడ్జ్ అంటారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంప్లిమెంట్ ది నాలెడ్జ్ బేస్. మనం వచ్చేసరికి ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటే ఏంటి లేదండి, ఒక స్పెసిఫిక్ డొమైన్ మీద ఆ సిస్టమ్సే డెసిషన్స్ అనేది మేక్ ఓవర్ చేయడమే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటారు. సో ఇక్కడ వచ్చేసరికి ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని బిల్డ్ చేసి దాన్ని స్టోర్ చేయడమే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ బేస్ అనేది అంటారు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి టెస్ట్ అండ్ వ్యాలిడేట్ ది సిస్టమ్. ఆ ఇచ్చిన స్టోర్ అయ్యే నాలెడ్జ్ని టెస్ట్ అనేది చేస్తారు, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇచ్చిన ప్రెడిక్షన్స్ అనేది మంచి ఆన్సర్ సొల్యూషన్స్ ఇస్తుందా లేదా అని టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిప్లాయ్ అండ్ మెయింటైన్. ఇవన్నీ చేశాక రియల్ లైఫ్ ఎన్వైర్మెంట్స్లో అప్డేట్ అనేది చేసి రియల్ లైఫ్లో యూజ్ అనేది చేస్తారు నాలెడ్జ్ ఇంజనీరింగ్ ప్రాసెస్. సో దిస్ ఈస్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ప్రాసెస్. దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీరు చూసుకోవచ్చు. డెసిషన్ మేకింగ్ స్పీడ్గా అనేది అవుతుంది, ఇంప్రూవ్ స్పీడ్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తుంది యూజింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఛాలెంజెస్ వచ్చేసరికి
డిఫికల్ట్ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంప్లెక్సిటీ ఇన్ రీప్రజెంటింగ్ హ్యూమన్ ఎక్స్పర్టైజ్ నుంచి కొన్ని ఒక్కొక్క మైండ్ సెట్ ఒకే డొమైన్లో విచిత్రంగా ఉంటుంది. అవన్నీ మనం నాలెడ్జ్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చెప్పడానికి కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెయింటైనింగ్ లార్జ్ అండ్ ఎవాల్వింగ్ నాలెడ్జ్ డేటాబేసెస్. మన ఇచ్చిన నాలెడ్జ్ని స్టోర్ చేయడానికి లార్జ్ డేటా స్టోరేజ్ అనేది కావాలి. సో దీస్ ఆర్ ది ఛాలెంజెస్ ఆఫ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. నేను మీకు ఇక్కడ అన్ని 5 క్వశ్చన్స్ అనేది ఫస్ట్ యూనిట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. మీరు చేయాల్సిన పని 5 క్వశ్చన్స్ అనేది చదువుకోండి. అండ్ మీకు నోట్స్ అనేది దీంతో పాటు డెఫినెట్గా కావాలని నేను సజెస్ట్ చేస్తాను. మీకు నోట్స్ అనేది కావాలంటే కాంటాక్ట్ దిస్ నంబర్. And please subscribe to my channel, and artificial intelligence other units explanation videos I will upload soon. Thank you.